వెల్కమ్ టు A9 టీవీ. రాష్ట్ర మాజీ మంత్రి ప్రకాశం జిల్లా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో ఆయన వియ్యంకుడు కుంభ భాస్కర్ రెడ్డిపై ఒంగోలు నగరానికి చెందిన టీడీపీ నేత ఆర్యవైశ్య సంఘం నాయకులు సోమశెట్టి సుబ్బారావు గుప్తా మరోసారి విరుచుకుపడ్డారు. సుబ్బారావు గుప్తా ఒంగోలులోని గుప్తా స్మిత్ టౌన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒంగోలు శివారు వెంగమొక్కపాలెం వద్దన ఉన్న శ్రీకర ఎంపైర్లోని నైరుతి భాగంలో ఉన్న భూమితో పాటు పంట కాలువ దగ్గరే అసలు సమస్య ఉందని, దాన్ని వారు ఆక్రమించడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా ఈ శ్రీకర ఎంపైర్లో భూ ఆక్రమణ జరిగిన భూమికి సంబంధించిన లేఅవుట్ మ్యాప్ ద్వారా వివరించారు. మా ఒంగోలు కమలాసనం ఆస్కా గూండారాజ్ రౌడీ నాయకుడు, దౌర్జన్యకరమైన నాయకుడు, అతను వాళ్ళ షడ్డకుడు కుండా భాస్కర్ రెడ్డి గారు ప్రముఖ వ్యాపారవేత్త, వ్యాపారాలు చేసుకుంటున్నాడు. నా మీద అభాండాలు ఏమాకండి అది నుండి నిరూపిస్తా అన్నాడు. ఎక్సలెంట్. నేను ఈరోజు ఆధారాలతో సహా మ్యాపులతో సహా చెప్తున్నా, భాస్కర్ రెడ్డి గారు మీరు రండి, నేను మొత్తాన్ని మీ వెంచర్ దగ్గరికే తెస్తా. నాది తప్పు అని తెలిస్తే 5 ఏళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టను, మీ పేర్లు కూడా ఎత్తాను, మీ ఇంటి పేర్లు కూడా ఎత్తాను, బాలినేని కానీ కొడుకుని కానీ ఎవరి జోలికి రాను. నా వ్యాపారమే నేను చేసుకుంటాను, రాజకీయాల్లో కూడా జరగను. నేను నిరూపిస్తాను వెంచర్లో. ఆ వెంచర్లో మెయిన్ ఏంటంటే 39.60 ఎకరాలు, అంటే అప్రాక్సిమేట్లీ 40 ఎకరాలు. దానికి గాను కుండా శ్రీకావ్య ఎవరైతే ప్రణీత్ రెడ్డి వాళ్ళ మిస్సెస్ ఉందో ఆమెది 10 ఎకరాలు, భాస్కర్ రెడ్డి గారికి 2 ఎకరాలు, సాయి కళ్యాణ్ అని వాళ్ళ కొడుకుది 8.68 ఎకరాలు, తర్వాత వేమూరి బుజ్జి బసివిరెడ్డిది 3 ఎకరాలు ఒరిజినల్ ల్యాండే, ఏం ప్రాబ్లం లేదు. శ్రీకర డెవలపర్స్ 15 ఎకరాలు, మొత్తం 39.6 ఓకే అయింది. ఈ స్కామ్ అంతా ఈ చివర శ్రీకర డెవలపర్స్లో ఉన్న 15లోనే ఉంది. అది తీసుకొస్తావా అని చెప్పాక దాంట్లో చూపించమంటావా ఎట్లా? ఇది మెయిన్ ఏంటంటే నైరుతి భాగం ఏదైతే వెంచర్ ఉందో నైరుతి భాగంలో పంట కాలువ దక్షిణం నుంచి తూర్పుకి మెయిన్ కాలువ ఆక్రమించారు, తూర్పుకి వచ్చింది. తర్వాత పార్క్ ఒకటి పెట్టారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, ఓకే, ఓన్లీ ఆన్ పేపర్లు. ఫిజికల్లో మాత్రం పూర్వకాలంలో పశువులు మేతకి కొన్ని ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్. అలానే వీళ్ళ దగ్గర ఉన్న ఎక్స్టెండ్లో 36 సెంట్లు ప్రభుత్వం గుర్తించింది. ఆ 36 సెంట్లే పార్క్గా చేసేసారు వాళ్ళు తెలివిగా. అది చాలా దారుణము, అది చాలా నామ్స్ ప్రకారం చెల్లదు. అసలు నల్లవాగు అనేది ఏంటంటే సర్వేరెడ్డిపాలెం, వెంగముక్కపాలెం, కొంజేడు కొండల్లో పుట్టి ఈ వెంచర్ బ్యాక్ సైడ్ నుంచి నల్లవాగులోకి వచ్చింది. ఆ వరద ఉద్దితి వెంచర్ బ్యాక్ సైడ్ ఏంటంటే వీళ్ళు అధికార మతంతో 3 ఎకరాలు దీన్ని కుమ్మేసి గోడ కట్టేశారు అధికారుల అండదండలతో. దానివల్ల ఏమవుతుందంటే ఎప్పుడైనా వర్షం కానీ తుఫాను కానీ వస్తే వెంగముక్కపాలెం మునిగిపోతుంది. వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళ చుట్టాలు ఉన్నది. అలానే నల్లవాగు తగిలిద్ది అనమాట. ఆ వెంచర్కి చివరిలో నల్లవాగు తగిలిద్ది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ఏంటంటే ఈ వాగులకు కానీ కుంటలకు కానీ మనం ఏదైనా ఇల్లు కట్టుకోవాలన్నా, వెంచర్ వేయాలన్నా, విల్లాస్ కట్టాలన్నా 5 మీటర్లు వదిలేయాలి. వీళ్ళు అధికార మదంతో, అధికారుల అండదండలతో కట్టుబడి చేసేసారు. 5 మీటర్లు వదల్లా, అదొకటి. తర్వాత మనం ఏదైనా వెంచర్ కానీ, ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ కట్టాలనుకుంటే మనం నీళ్లు ట్యాంకర్ల ద్వారా కొనుక్కొని పోసుకోవాలి, లేకుంటే ఆ బోర్ వేసుకొని ఏ నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వాడుకోవాలి. మున్సిపాలిటీ వాటర్ని వాడడానికి చట్టంలో లేదు. కానీ ఇక్కడైతే ఎవరైతే ఉన్నారో ఆయన తొత్తులు, ఆయన యొక్క అడుగులకు మడుగులెత్తే మున్సిపల్ ఒంగోలు కార్పొరేషన్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ గారు కావచ్చు, అఫీషియల్స్ అధికారులు కావచ్చు, అతి దారుణంగా పైప్ లైన్ వేసేసి కనెక్షన్ ఇచ్చారు. దాంతో వాళ్ళు వెంచర్ మొత్తం కట్టుకునే విల్లాస్ మొత్తం మున్సిపాలిటీ వాడారు. అది చాలా 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 నేరం. తర్వాత వచ్చి ఈ 40 ఎకరాల్లో మొత్తం 40 ఎకరాలు ఉంది కదా, అది కొద్దిగా గుంత. ఫ్రంట్ ఏమో బాగా గుంత, వెనక వచ్చేసరికి కొద్దిగా తక్కువ. ఫ్రంట్ ఏమో 12 అడుగులు ఫిలప్ చేశారు, ఏది మట్టిని, ఎర్రజర్ల మట్టి తెచ్చి. బ్యాక్ సైడ్ ఏమో 3 అడుగులు ఫిలప్ చేశారు. యావరేజ్గా 23,000 ట్రిప్పులు. పెద్ద పెద్ద డంపర్లు ఉంటుండే పెద్ద లారీలు, వాటితో 23,000 ట్రిప్పులు వేశారు. 23,000 × 7 ఒక్కొక్క డంపర్కి 7 యూనిట్లు వస్తుంది. 1,61,000 యూనిట్లు వాడారు గవర్నమెంటు మట్టిని. ఆ గవర్నమెంట్ మట్టి కూడా ఏంది, ఒకప్పుడు మైనింగ్కి లీజుకి ఇచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే 90 కోట్లకి ఇస్తే వాళ్ళకి వర్కౌట్ కావట్లేదని, ప్లస్ తగాదాలైనని కోట్లకి వేశారని, ఆ మైనింగ్ నాణ్యత ఏదో కొద్దిగా తక్కువగా ఉందని చెప్పి టోటల్గా అది పెండింగ్లో పడింది. కానీ అది ఇప్పుడు మంచిదో కాదో ఆ మట్టి కానీ మామూలు విలువ ప్రకారమే ఇప్పుడు వీళ్ళు కోట్లల్లో కట్టాలి ఫైన్. ఎవరికి అదైతే మట్టి తెచ్చుకున్నారో వితౌట్ వాళ్ళ దగ్గర ఏం తెచ్చుకున్నారు, ఎక్కడ మన మైనింగ్ వాళ్ళ దగ్గర మేము 10 ట్రిప్పులు 20 ట్రిప్పులు అని చెప్పి దొంగ ట్రిప్పులు అని చెప్పి తెచ్చుకొని
23,000 ట్రిప్పులు వేశారు. ఆ మట్టి కానీ ఇనుమ ఖనిజం ఉందని కానీ నిరూపిస్తే ఈడీ వాళ్ళకి నేను కంప్లైంట్ పెడుతున్నాను, ఆ శాంపిల్ తీసుకుంటున్నాను, మెట్రాలజీ వాళ్ళకి ఇస్తాను. అందులో కానీ ఖనిజం ఇనుప ఖనిజం ఉంటే ఒక్కొక్క లారీ వచ్చి 3.5 లక్ష. 23,000 లారీలు ఇంటూ 3.5 లక్ష వేసుకుంటే దాదాపు 600 కోట్లు. అంటే వీళ్ళ జీవితం, వీళ్ళ ఆస్తి మొత్తం అమ్మినా సరిపోదు. అది అతి దగ్గరలో కంప్లైంట్ చేస్తున్నా ఈడీకి. ఈ మొత్తానికి జగన్నాటకం ఆడారు. ఈ మైనింగ్ అనేది ఏదైతే ఉందో జిల్లాలో, దాని మొత్తానికి ఒక అధికారి ఉన్నాడు, మైనింగ్ అధికారి జగన్నాథం గారు. నేను ఇంతమటుకు చూడలా. అతని యొక్క దారుణమైన, ఎంత భక్తుడంటే అతనే ఒక జగన్ అనుకొని ఎట్టబడితే అటు పర్మిషన్లు ఇచ్చాడు. జగన్నాథం గారు, నీ మీద చాలా గ్రానైట్ ఆరోపణలు, బల్లికొరవలే దొబ్బేశావని చెప్పి నిన్న కూడా మా బీజేపీ నాయకుడు బొద్దులూరు ఆంజనేయులు నీ మీద కఠినంగా మాట్లాడాడు. ఆధారాలు చూపించాడు లేదు తెలీదు. నేను ఆధారాలతో నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ట్రాన్స్ఫరు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవ్వడం అది కాదు, నువ్వు జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండి నేను నిరూపిస్తా. నువ్వు బాలినేనికి ఎంత చేసావు, క్వారీల్లో ఎన్ని క్వారీల్లో పార్ట్నర్షిప్లు ఇచ్చావు, ఎన్ని ఓకే, దీంట్లో మాత్రం దొరుకుతావు, నువ్వు జైలుకి పోవడానికి సిద్ధంగా ఉండు. దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను దామచర్ల జనార్దన్ గారికి మొత్తం మ్యాప్తో సహా, ప్రూఫ్లతో సహా, దామచర్ల జనార్దన్ అంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయనకి ఇస్తాను, ఎంపీ గారికి ఇస్తాను, వాళ్ళు విజిలెన్స్ ఎంక్వైరీ కానీ ఇస్తే జైలుకి వెళ్ళడం తథ్యం అధికారులు. ఆ తర్వాత వచ్చి వీళ్ళయి ఇంతటి తాగల దాదాపు 100 కోట్ల మైనింగ్ పెనాల్టీ గవర్నమెంట్కి ఇప్పుడు కూడా పెండింగ్ ఉంది. గవర్నమెంట్ వచ్చి దాదాపు 40 రోజులైతే దాన్ని కూడా డీడీ గారు జగన్నాథం కట్టించుకోవాలి కదా. అలానే వీళ్ళ ఈ క్వారీల్లో చీమకుర్తి, బల్లికొరవలో వీళ్ళకి చాలా పర్మిషన్లు ఇచ్చాడు. ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి క్వారీలు. అవి మొత్తం తీస్తాము. ఈయన కొండ పగిలిందండి, కొండా భాస్కర్ రెడ్డి కొండ పగిలింది, మొత్తం ఆధారాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, నీరు మొత్తం బయటకు వచ్చింది. నెక్స్ట్ ఇది ఫస్ట్దే శాంపిల్. నెక్స్ట్ వచ్చేసరికి వైజాగ్, అచ్యుతాపురం, చిలుకూరు, నందిగామ, బిట్రగుంట, సింగరాయకొండ, వైజాగ్ మాజీ సైనికుల భూముల్ని కాజేశారు వీళ్ళు. బిట్రగుంటలో అయితే ఎస్సీ దళితుల భూముల్ని ఆక్రమించుకొని వీళ్ళు ఆక్వాకల్చర్ ఏదో వేశారు, చేపల చెరువు వేశారు. వాళ్ళు లబో దిబో అంటున్నాడు. కరేళ్ళు కొండలమ్ము. ఇది వచ్చి ఈ రెడ్డింగ్ ఉన్నది వచ్చేసి బాలినేని శ్రీకర వెంచరు కొద్దిపోయి, ఇది పెద్దవాగు. ఇది వచ్చేసరికి ఇక్కడి నుంచి నల్లవాగు. ఇలా వీళ్ళ వెంచర్లో నుంచే పోతుంటుంది. కానీ ఏం చేశారు, కమ్మేశారు. వాళ్ళ వెంచర్లో పోయేది అది పూర్వకాలం నుంచే ఉంది, వీళ్ళు కొనకముందే అది ఉంది. కొన్నాకేం చేయాలి, దాన్ని వదిలేసేయాలి. కానీ వాళ్ళు మట్టి ఫిలప్ చేసేసి షో చేసేసి పెట్టారు. నామ్స్ ప్రకారం ఏమో అలా చూపిస్తున్నారు. కాగితాల పరంగా ఏం తప్పులు దొరకట్లే వీళ్ళు. మనం ఫిజికల్గా కానిపోతే మాత్రం అన్నీ దొరుకుతారు. ఏడొస్తుంది కాలువ, ఆ లోపల నుంచి వచ్చింది మెయిన్. ఇదిగో ఇక్కడ ఒకటి పెట్టాను చూసావు, చిన్నది వెంచర్ లోపల భాగం అది. దీన్ని నీళ్ల కుంట అంటారు, పశువులకి మేతలకి. 36 సెంట్లు దీన్ని కుమ్మేశారు. పశువులు లేదు, మేత లేదు, నీళ్లు లేవు. దాన్ని వెంచర్లో కలిపేసుకున్నారు. రూల్స్లోనేమో చూపిస్తున్నారు కాగితాల్లో, ఇక్కడ మాత్రం అంత చదును చేసేసారు. కుంట లేదు. కుంట లేకపోతే ఎలా కుదిరింది? ఇది వచ్చి డీకే అండి, మర్చిపోయింది ఇందాక 15 ఎకరాలు మిగిలిందన్నాను చూసే డెవలపర్స్లో. ఇది డీకే. ఇదేవరిది, ఈదుపల్లి గురునాథం అనే అతను ఒక లాయరు, ఏదో గుడి చైర్మన్ కూడా చేశాడు గతంలో, మనందరితో తెలిసిన వ్యక్తే. అతను యొక్క డీకేలు ఏంటంటే ఈ కన్స్ట్రక్షన్కి, బహుళంతస్తులకి కోట్లు పెట్టి 2 కోట్లు 3 కోట్లు పెట్టే కానీ దానికి డీకేలు పనికిరావు. డీకేలు బతకలేని వాళ్ళకి ఇస్తే పూరి గుడిసో చిన్న పెంకుటిల్లో వేసుకోవడానికి. నువ్వు వెంచర్లు కట్టుకుంటాం, అమ్ముకుంటామంటే అతనికి దీని కింద 2 కోట్లు డబ్బులు ఇచ్చారు, 2 విల్లాలు ఇస్తున్నారంట. అతని యొక్క 8 ఎకరాల దాకా ఉంది డీకే. అతను వాళ్ళ బినామీలే, అది ఆక్రమించేశారు. ఇదిగోండి, ఇది చూసారా నల్ల కాలువ. ఇదిగో ఈ డీకే పక్క నుంచే పోతుంటుంది. ఈ డీకే పక్క నుంచే వెంచర్ నుంచే పోతుంటే ఇది మొత్తం ఆక్రమించేశారు. అది ఆ వెంచర్లో ఉన్న లోపాలు. ఇక ఇక్కడ చూస్తే మొత్తం ఇది గూగుల్ మ్యాప్. ఇది ఈ గూగుల్ మ్యాప్లో కాలువ కబ్జా చేసింది ఇక్కడ వాళ్ళు. ఈ కాలువ కబ్జా చేసింది 20 ఫీట్ల ఆక్యుపేట్ చేశారు. కాలువ యాక్చువల్గా 60 ఫీట్లు అట్లా ఉందండి బాగా. దాన్ని ఏం చేశారంటే వీళ్ళు ఒక 20 ఫీట్లు వీళ్ళు ఆక్రమించేసి అసలు కాలువ లేకుండా సైడ్ ఇచ్చేశారు. వాల్టా చట్టం ప్రకారము మనం ఎంత లైన్ తీసినా కానీ, ఇంత పోతుందనుకోండి కాలువ, ఇంత తీసినా కానీ చాలా పెద్ద నేరము, జైలుకి వెళ్తారు. అలానే ఇది కిష్ కాలేజీ. ఇది కిష్ కాలేజీ అయితే ఒంగోలు నుంచి కొంచెం చేడిపోయే రోడ్డు ఇది. ఈ రోడ్లో ఏం చేశారు, 25 నుంచి 30 ఫీట్లు. ఇదిగో ఈ డీకే దగ్గర ప్లాన్లోనేమో గిఫ్ట్ ల్యాండ్ కింద రాశారు. ఇది ప్లాన్లో గిఫ్ట్ ల్యాండ్ కింద రాశారు. ప్లాన్లో రూల్స్ ప్రకారం 25 నుంచి 30 ఫీట్లు ఉండాలి.
ప్రెజెంట్ ఉంది 6 ఫీట్లే. అంటే అక్కడ ఏదైతే కాలం ఉందో 25 నుంచి 30 అడుగులు ఉండాలి. కానీ ఇప్పుడు రూల్స్ ఇప్పుడు మనం ఫిజికల్గా 2 రోజులు తీసుకెళ్తాం జనార్దన్ గారు అనుమతి, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాను డైరెక్ట్గా. ఆయన కాన్స్టిట్యున్సీ కాబట్టి అన్నం తీసుకెళ్ళడం అని ఏం పోవడం ఏదో ఒకటి ఫిజికల్గా వెళ్దాం, పోలీస్ పర్మిషన్ పెట్టుకొని అతన్ని భాస్కర్ రెడ్డి గారిని కూడా పిలిపించి, ఎందుకంటే ఆయన ఎవరంటే మేము వ్యాపారాలు చేసుకోకూడదు, ఒంగోలు డెవలప్ కాకూడదండి. ఒంగోలు డెవలప్ అవ్వాలి, మీరు అంటే వాళ్ళు వెంచర్ కట్టుకోవాలి, వైసీపీ వాళ్ళు వ్యాపారం చేసుకోండి, సంపాదించుకోండి, ఇట్లా అక్రమాలుగా కాదు న్యాయంగా. దానికి మేము అడ్డం రాము, మా జనార్దన్ గారు రారు, ఎంపీ రారు, రాష్ట్ర ప్రభుత్వం రాదు. వైసీపీ వాళ్ళు యథేచ్ఛగా వ్యాపారం చేసుకోవచ్చు, గంజాయి కాదు, ఇట్లాంటి వ్యాపారం చేసుకోండి, మంచి ల్యాండ్ కొనుక్కొని. ఇది పూర్తి ఆక్రమణ అండి. నేను మొత్తం ఫిజికల్గా కూడా మీకు చూపిస్తా, ఆ గూగుల్ మ్యాప్ పెట్టు. వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే అండి, అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్నీ ఆక్రమణలు చేశారు. అసలు పైప్ లైన్ వేరే ఊరి నుంచి ఆ ఊరికి వేసారు, పెద్ద పైప్ లైన్లు. అది పొలాలు రైతుల్లో నుంచి వేశారు. పొలాలు రైతులు అంటే రైతులు పొలాలు వేసినప్పుడు ఏం చేయాలి? ఇది అసలు ఒరిజినల్ గూగుల్ దీంట్లో నుంచి తీస్తే గాలి జనార్దన్ వేసింది ఇదే. ఈ గూగుల్ మ్యాప్ తీసే వాళ్ళు గుడి ఆక్రమించింది అన్నీ తీసి గూగుల్ మ్యాప్లో తీసే. ఈ గూగుల్ మ్యాప్ ఫ్రెండ్స్ సహాయంతో సాధించాం. వీళ్ళు ఏం చేశారంటే అండి, వేరే ఊరు నుంచి పైప్ లైన్లో లాగారు రైతుల పొలంలో నుంచి. రైతులు పర్మిషన్ లేకుండా లాగారు. అంటే రైతులంటే మీకు చులకనా? వాళ్ళని అడగాలి కదా, ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు. వాళ్ళు చిన్న స్థాయి వాళ్ళండి, 4 శాఖల మంత్రి, సీఎం చుట్టానికి ఏమేది తిరుగుతారు, అధికారులు ఎస్పీ ఉండే వాళ్ళ చేతిలో. అప్పట్లో నిజాయితీ పరులైన ఎస్పీ మేడం గారు, నేను లేడీస్ని మాట్లాడాను కాబట్టి విమర్శించను, ఆ ఎస్పీ గారు నా కేసు అన్నింటిలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్గా ఉన్నారు. అన్ని పోలీసు వాళ్ళని తీస్తాను, అది సపరేట్ సబ్జెక్టు. ఈ ఆక్రమణలు నేను ఫిజికల్గా నిరూపిస్తాను, కాగితాల పరంగా నిరూపిస్తాను. వాళ్ళు తోలిన స్లిప్పులు కూడా ఉన్నాయి, ఏ లారీ ఎన్ని ట్రిప్పులు తోలిన స్లిప్పులు ఉన్నాయి, వాళ్ళు కొట్టిన డీజిల్ ఉన్నాయి, వాళ్ళకి ఇంకా కొన్ని బాకీలు ఉన్నాయి. సరే అది వ్యాపారం, వాళ్ళు ఇచ్చుకుంటూ చచ్చుకుంటారు, మనకు అనవసరం. మైనింగ్ వాళ్ళు కానీ విజిలెన్స్ ఎంక్వైరీకిపోతే నేను వెంచర్ ముందు మీ అందరిని తీసుకెళ్ళి ధర్నా చేస్తా జనార్దన్ గారి సహకారంతో. ఏది జరిగినా నేను ఒంగోలు నియోజకవర్గంలో జనార్దన్ గారి చెప్పిందే చేసిందే నేను చెప్తా, అంతేగాని ఆయనకి చెప్పకుండా మాత్రం ఏమి చేయను. మళ్ళీ ఇంకో రకంగా ఊహించుకోవద్దు ఎవరు ప్రజలు కూడా, అదే చెప్తున్నా. ఇదండి వెంచర్ పరిస్థితి. ఇట్లా వీళ్ళు ఆక్రమించుకుంటా పోతే మనం వదిలేస్తే ఇంకా వేరే వాళ్ళు చేస్తారు. అలానే మా సామాజిక వర్గం వాళ్ళు కూడా కొన్ని వేస్తున్నారు. 2 ఎకరాలు కబ్జా చేశారు, ఏది మన డీకేలు వెంచర్లో కలుపుకున్నారు, బాల్యానికి 20% వాటా ఇచ్చారు మా సామాజిక వర్గం. ఇంకా ఈ కాగితాలు రాలా, వస్తే వాళ్ళే తీస్తా. 2-3 వెంచర్లు ఉన్నాయి, వాళ్ళు కూడా కాలువ పోతుంటే పంట కాదు, నాగార్జున సాగర్ కెనాల్ది ఇట్ట కట్టుకున్నారు వాళ్ళ సొంత ఆస్తిలాగా. అవన్నీ కుదరవు. మా సామాజిక వర్గమే కాదు, ఏ సామాజిక వర్గం చేసినా నేను ఎదురు తిరుగుతాను చెప్తానేదానికి ఉదాహరణ చెప్తున్నా. వాళ్ళు త్వరలో మూల్యం చెల్లించుకుంటారు. 4 నెలల్లో నీ దగ్గర బాలినేని అదే 400తో నేను వాళ్ళు మంచి పౌరులుగా తయారు చేసి 5 ఏళ్ళలో 29 నువ్వు నామినేషన్ వేయాలంటే ఆ 400 చేత అటాక్ చేపిస్తా. ఇది చెడు మార్గం కాదు, మంచి మార్గంలో నువ్వు వద్దు అని చెప్పి 4000 మంది వాళ్ళు నీకు ఎదురు తిరిగేటట్టు చేస్తా. తమ్ముళ్ళు గంజాయి బ్యాచ్ మీరు ఒకటేనండి. ఈరోజు మీ మీద పడి ఇళ్ల మీద పడి కొడితే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, ఇంకో బీజేపీ వాళ్ళు రౌడీలు ఎవడు కాపాడుతాడు? నేను 3 ఏళ్ల క్రితం చెప్పా, ఓడిపోతే పేకాట ఆడుకుంటాడు, వాళ్ళ కొడుకు వ్యాపారం చేసుకుంటాడు, వాళ్ళ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు, హైదరాబాద్లో ఉంటారు, చెన్నైలో ఉంటారు, అమెరికాలో ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారా బాబు? ఎన్ని రోజులు ఇప్పటికే సస్తున్నారు బయట ఊర్లు పోయి. దయచేసి అందరు ఊర్లకు రండి, జనార్దన్ గారిని కలవండి, నేను సహాయం చేస్తాను మీకు.